ఈ ఏదైతే మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాసులతో మొత్తం కూడా చాలా మంది ఇక్కడ చాలా మంది వచ్చారు. అసలు ఏంటి ఎందుకు ఇదంతా ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుందన్న దాని మీద వచ్చారు. సార్ ఏం జరుగుతుంది సార్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఏం చెప్తుంది ప్రభుత్వం, మీరేం చెప్తున్నారు? ఈ అపార్ట్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిందికి కావాలన్న అంతే తెలుసు. ఫస్ట్ గాంధీ సాగర్ చెప్పారు, గాంధీ సాగర్ తర్వాత ఇప్పుడు మూసీని చెప్తున్నారు. ప్రభుత్వము మీ దగ్గరకు వచ్చిందా? ప్రభుత్వ అధికారులు ఏం చెప్పారు? ఏమీ లేదు. సార్ దగ్గర మాట్లాడండి, ఆయనకి తెలుగు. ప్రభుత్వ అధికారులు అంటే ఈ మధ్య మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళారు. ఆర్డీఓ ఏం చేస్తాడంటే దిస్ ఈజ్ నాట్ అండర్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద మేము తీసుకోవట్లేదు, బఫర్ జోన్లో 50 మీటర్స్ దాటి ఉంది కాబట్టి ఇది మేము కొట్టేస్తామేమో అంటాడు. కొట్టేస్తూ కూడా మిగిలిన ఇల్లు కూడా మాకు అవసరం కాబట్టి వాటికి కూడా ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చేసేసి అవి కూడా తీసేసుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉంది, మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్తోంది ప్రభుత్వం. మీరు పరిహారం ఇస్తామని నేను చెప్పట్లేదు, వాళ్ళు మాకు కావాలి మేము తీసుకుంటాము. ఇది 2004లో బిల్డర్ దీని మీద అప్రూవల్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ నో బఫర్ జోన్. 2010లో 9 మీటర్స్ అని చెప్పించాడు బఫర్ జోన్ అప్పుడు. ఇప్పుడేమో 50 మీటర్లు అంటున్నాడు. రేపొద్దు ఇంకో గవర్నమెంట్ వస్తుంది 100 మీటర్స్ అంటాడు. ఇలా కొట్టుకుంటూ పోతూ ఉంటారా వీళ్ళు? అంటే మీ ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు? మా డిమాండ్ ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అవర్ ప్రాపర్టీ టు ఎనీ ఆఫ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండి. ఇప్పుడు సరోవర్ గురించి అని చెప్పేసి ఉన్న మా ఆస్తులన్నీ కూడాను పగలగొట్టి ఆయన 5,000 రూపాయలు అప్పు తెచ్చి కడతాడట. ఆయన గాంధీ గారి విగ్రహం పెడతానంటాడు. మమ్మల్ని అందరినీ 4,450 మంది కుటుంబాలని బయటపడేసి ఆయన 5,000 పెట్టి విగ్రహాలు కట్టడం ఏంటంటే మీరే మీ అపార్ట్మెంట్ ఒకటే కాదు ఇట్లా మూసి బఫర్ జోన్లో చాలా ఉన్నాయి కదా కనబడుతున్నది మా మధు పార్క్ నుంచి. ఎందుకంటే ఈ ఏరియాలో తీసుకుంటే తనకి 32 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇమ్మీడియట్గా వస్తుంది ఆయనకి. అలాగే ఇంకొక 82 ఏకర్స్ మన ఈ డిఫెన్స్ ల్యాండ్ వస్తుంది ఆయనకి. మెయిన్ రోడ్డు, బ్రహ్మాండమైన హోటల్స్, మోటల్స్, ఆఫీస్ కాంప్లెక్సెస్ కట్టుకోవచ్చు ఆయన. దట్ వాజ్ ది ఇంటెన్షన్ అనుకుంటున్నాం మేము. మీరు ఎన్ని రోజుల నుంచి అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఇట్లా చేస్తున్నారు? ప్రభుత్వం దగ్గరికి ఎవరు వెళ్తారా? నోటిఫికేషన్ ఇష్యూ చేశారండి పేపర్లో. అప్పటి నుంచి మేము అసోసియేషన్ స్టార్ట్ చేసాము. 2 రోజుల క్రితము మా రిప్రజెంటేషన్స్కి వెళ్ళి ఆర్డీఓ గారు ఇంతవరకు ఆయన మీటింగ్ పెట్టలేదు మాకు. ఆయన ఏమంటాడంటే గ్రామ మీటింగ్లు పెడతాం మీ దగ్గరకు వచ్చి, తొందర ఏం లేదు, మేము 60 రోజుల లోపల మా కార్యక్రమాలన్నీ మేము పూర్తి చేస్తాము, 60 రోజులు దాటిపోయిన తర్వాత మేము వీ వాంట్స్ టు టేక్ ఓవర్ అంటాడు. సో ఇది ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా బఫర్ జోన్లో ఉందనేది అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా నిర్మాణంలో ఈ అపార్ట్మెంట్ కావాలనేది అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్, కుటుంబాలు, రెసిడెన్సీకి మొత్తం చాలామంది కుటుంబాలు ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకునేది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలి అనేది ఈ అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అనేక భూములు సేకరణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పునరాలోచన చేయాలి, వేరే మార్గం వెతుక్కోవాలి అన్నదైతే ఈ మధు ఖాన్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు అన్నది అయితే చూడాలి.